మా అమ్మగారింటికి పోతానగానే మా అత్త ఏదో ఒకటి అంటది. ఆకు నేను పోతే పని ఎక్కువ అవుతుందని చూస్తాను లేదా, మా అమ్మని దమ్మను లేదా. మా అమ్మ వచ్చినాక ఈ మాట ఎట్లా ఆడియాలో నాకు బాగా తెలుసు. మా అమ్మకి ఫోన్ చేద్దాం ఒకసారి రేపు రమ్మని. హలో అమ్మ, బాగున్నారా? ఏం చేస్తున్నారే? ఏముంది బిడ్డ, ఏం లేదు. ఇప్పుడే కొంచెం బర్రె గడిగిట్లా పోసుకొచ్చినా. ఇక తమ్ముడు ఎటో పోయిండు, నాన్న పొలం కాడికి పోయిండు బిడ్డ. అవునా అమ్మ? అదే ఎన్ని ఎత్తులు తిన్నారా మరి? మధ్యాహ్నం తిన్నాం బిడ్డ, ఇంక ఇప్పుడు తినలే, తినాలి. ఎన్ని ఎత్తులు అల్లుడు వచ్చిండా? వచ్చిండే, ఇప్పుడే అన్నం తిన్నాడు. ఇక మరి బయట వాకింగ్ చేస్తున్నట్టున్నాడే. రమ్మంటుంది బిడ్డ, వచ్చో 4 వదులుడు అంటే అల్లుడు అడిగి చెప్తా అంటే మళ్ళీ ఏం చెప్పపోతుంది. పొమ్మను నా బిడ్డ అల్లుడు. అల్లుడు మా బొమ్మంటాడు కానీ మా అత్తతో వచ్చింది గోస నాకు. మా అత్త అసలు బొమ్మ అనేది చెయ్యది. నేను పోతే పని బాగా ఎక్కువైతుంది కదా. ఇక పొద్దు తీయే 20 రోజులైనాక 4 రోజులైనాక అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ. గట్ల అనుకుంటే ఎట్లా బిడ్డ, మీ అత్తకు బాగా అలవాటు చేసినావు పని చేయకుండా. ఇప్పుడు పంపిమంటే గిట్లా మాట్లాడుతుంది. ఆ పని చేయకపోగా ఇంకా నాకు వంకలు గింతసేపు చేస్తావా, గంటలు గంటలు చేస్తావు, చేసిన పని చేస్తావని నన్ను మస్తు మాటలు అంటుంది అమ్మ. నాకు ఎట్లయినా బుద్ధి వచ్చేటట్టు చేయాలి అమ్మ, నువ్వే వచ్చి కొంచెం. అయ్యో అవునా బిడ్డ, గట్లా అంటుందా? ఆమె ఏమైనా పని చేస్తే తెలుసు, మొత్తం నీకే ఇచ్చి గింతసేపు అవుతుందా అంటే ఎట్లా బిడ్డ? అదే అమ్మ, నువ్వు రా, నేను పోతా అంటే మీ అమ్మనే రమ్మనే 2 వద్దులు ఉండిపోతుంది. వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా అంటుంది. నువ్వు వచ్చి ఆమెకు రోగం తిప్పాలనే అమ్మ, పని కొంగబెట్టాలి ఆమెను, అప్పుడే ఆమెకు బుద్ధి వస్తుంది. అవునా, సరే బిడ్డ, నేను నాయన అడిగి రేపు పొద్దున బస్సుకు వస్తుంది. మీ అత్తకు బుద్ధి వచ్చేటట్టు ఇవ్వాలి. సరే అమ్మా, పొద్దున్నే రావే, ఉంటానా. సరే బిడ్డ, రేపటి నుండి అయితే రాగు మా అత్తకు. ఓ మేడం, ఏం చేస్తున్నావు? బయటికి రాకుండా రూమ్లో ఒకదానివే కూర్చున్నావు? ఏం లేదండి, పొద్దునుండి పని బాగా అయింది, అందుకే కొంచెం నడుము వస్తుందని కూర్చున్నా. అదే అమ్మకు కూడా ఫోన్ చేసిన, రేపు